సరే, అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 370 రద్దు తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలిసారి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి విజయం దూసుకెళ్తోంది. అసలు బీజేపీని ఎందుకు నమ్మలేదంటారు జమ్మూ కాశ్మీర్లో? అంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ఇప్పుడు ఇది నేను మాట్లాడే సమయానికి 1 సీట్లో, సోఫియాన్ సీట్లో, చాలా టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ అది. అక్కడ బీజేపీ లీడ్లో ఉంది. చివరి వరకు ఏమవుతుందో చూడాలి. కానీ మీకు జమ్మూ కాశ్మీర్ ఈ రెండు వేరు వర్డిక్ట్స్ ఇస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మనం ఈ ఎలక్షన్స్ను పాజిటివ్ అంశం ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. దానికి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. రెండు శాంతియుతంగా జరిగాయి. ఎక్కడా కొన్ని తీవ్రవాద ఘటనలు జరగలేదని అనలేము. కానీ జమ్మూ కాశ్మీర్ స్టాండర్డ్స్తో పోల్చినప్పుడు ఆ స్థాయిలో ఎలక్షన్స్ను డిస్రప్ట్ చేసే స్థాయిలో వైలెన్స్ జరగలేదని, ఘటనలు జరగలేదని నేను అనడం లేదు. ఇక ముఖ్యంగా కశ్మీర్ వ్యాలీ నుంచి జమ్మూకి కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్స్పాండ్ అయ్యాయి. కానీ ఓవరాల్గా ఎలక్షన్స్ను డిస్రప్ట్ చేసేదిగా చేయలేదు. 3 ఎలక్షన్ బాయ్కాట్ పిలుపు ప్రతిసారి మిలిటెంట్ గ్రూపులు ఇచ్చాయి. ఆ బాయ్కాట్ పిలుపులు ఈసారి ఎవరు ఇవ్వలే. ఈవెన్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ కూడా అంత గట్టిగా ఇవ్వలేదు. అందుకే మీకు 1987 ఎలక్షన్స్ కశ్మీర్లో ఒక డార్క్ చాప్టర్గా పిలుస్తారు, హైలీ రిగ్డ్ ఎలక్షన్. అలా రిగ్డ్ అవుతాయని ఎవరు అనే పరిస్థితి లేకుండా రిలేటివ్లీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం ఒక అప్రిషియబుల్. దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇక ఆ ప్రక్రియలో ఏం జరిగింది అంటే, అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ ఈ రెండు వేరు తీర్పులు ఇస్తున్నాయి. అంటే ఆ డివిజన్, హిందూ ముస్లిం డివిజన్ అనేది జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. సో అది లాంగ్ టర్మ్ జమ్మూ కాశ్మీర్ ఇంటెగ్రిటీకి ఒక ఛాలెంజ్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోవడం ఖచ్చితంగా కశ్మీర్ వ్యాలీలో బీజేపీకి ఒక నెగటివ్ ఫ్యాక్టర్గా పనిచేసింది. బీజేపీ మీరు అన్నట్లు చాలా ఆశపడింది, అనేక ఎత్తుగడలు కూడా వేసింది. మొదటి ఎత్తుగడ జమ్మూలో హిందూ మెజారిటీ ప్రాంతంలో తాము కన్సాలిడేట్ అవుతాము, కశ్మీర్ వ్యాలీ ఏమో స్ప్లిట్ అవుతుంది. కశ్మీర్ వ్యాలీలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి, గులాం నబీ ఆజాద్ పార్టీ, అలాగే పీడీపీ మహబూబా ముఫ్తీ నాయకత్వంలో, అప్నా దళ్ సయ్యద్ సజాద్ లోన్ నాయకత్వంలో, అల్తాఫ్ బుఖారీ నాయకత్వంలో పార్టీ, ఇది కాక ఇంజనీర్ రషీద్ నాయకత్వంలోని అవామీ ఇత్తెహాద్ పార్టీ, జమాతీ ఇస్లామీ ఇది బ్యాండ్ అవుట్ఫిట్, ఈ నిషేధిత సంస్థ కూడా ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చింది. మిలిటెంట్లు కూడా ఎలక్షన్స్లో పాల్గొనడం ఈసారి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో మనం చూసే పాజిటివ్ అంశం. నెగటివ్ అంశం ఏంటంటే, కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ను దెబ్బతీయటానికి, కశ్మీర్ వ్యాలీలో ఓట్ను ఫ్రాగ్మెంట్ చేయడానికి బీజేపీయే ఈ మిలిటెంట్ ఎలిమెంట్స్కు వెనక నుంచి సపోర్ట్ చేసింది అన్న ఆరోపణ ఉంది. ఇంజనీర్ రషీద్ విడుదల కావడం ఎలక్షన్ల సమయంలో, అలాగే జమాతీ ఇస్లామీ లాంటి నిషేధిత దేశ వ్యతిరేక సంస్థ కూడా ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతుగా ప్రచారం చేయడం, ఇది మిలిటెంట్లు ఎన్నికల ప్రక్రియపైన విశ్వాసం ఉంచి భారత సమగ్రతను గౌరవించి ఎన్నికల్లోకి వస్తే సంతోషమే. కానీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారి రాజకీయ వ్యూహాల్లో భాగంగా కనుక ఈ ఫోర్సెస్ కనుక రంగంలో దిగి ఉంటే, ఇది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆరోపిస్తుంది, అదే జరిగి ఉంటే లాంగ్ టర్మ్లో కశ్మీర్కి అది ప్రమాదం. కానీ అవేవి పనిచేసినట్టుగా కనబడం లేదు. ఇప్పటి వరకు వస్తున్న ఎలక్షన్ చూస్తే మీకు ఈ చిన్న పార్టీలు బాగా దెబ్బతీస్తుంది కాంగ్రెస్, ఎన్సీని అనుకున్నారు, కానీ అవి ఆ స్థాయిలో దెబ్బతీసినట్లేవు. పీడీపీ బాగా దెబ్బతిన్నది. మీరు గమనిస్తే జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఒక కామన్ ఫ్యాక్టర్ కనబడుతుంది. తమ సోషల్ బేస్కు భిన్నంగా, తమ ఐడియాలజికల్ ప్రాతిపదికకు భిన్నంగా బీజేపీతో కలిసి, అంటే హిందుత్వ పాలిటిక్స్తో కాంప్రమైజ్ అయి కొలాబరేట్ అయిన పార్టీలు దెబ్బతింటాయి అని దేశవ్యాప్త అనుభవం ఉంది. ఆ అనుభవం మీకు ఇక్కడ హర్యానా, జమ్మూ కాశ్మీర్లో కనబడుతుంది. జమ్మూ కాశ్మీర్లో 2014లో కశ్మీర్లో పీడీపీ గెలిచింది, జమ్మూలో బీజేపీ ప్రధాన పార్టీగా ఎమర్జ్ అయింది. పరస్పరం ఆ విరుద్ధమైన పార్టీలు ఇవి. ఆర్టికల్ 370 ఇచ్చేదానికన్నా ఎక్కువ స్వయం ప్రతిపత్తి కావాలి అని సెపరేటిస్ట్ ఓవర్ టోన్స్తో పీడీపీ మాట్లాడుతుంది. ఆర్టికల్ 370 రద్దు చేయాలని బీజేపీ మాట్లాడుతుంది.
ఈ రెండు పార్టీలు కలిసి జమ్మూ కాశ్మీర్లో 2015 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నారు. ఆ ఫలితం ఇవాళ పీడీపీపై క్లియర్గా కనబడుతుంది. ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఇస్ పీడీపీ. మహబూబా ముఫ్తీ కూతురు కూడా ఓడిపోయింది ఆఖరికి. ఇక హర్యానాలో మీకు జననాయక జనతా పార్టీ, ఇది జాట్ ఓట్ బేస్ ఉన్నటువంటి పార్టీ. వ్యవసాయ చట్టాల సమయంలో రైతులు పోరాడుతున్నా బీజేపీతో కలిసింది జేజేపీ. సో కాంగ్రెస్ పార్టీ జేజేపీ కొమ్మ జాట్ ఓట్ బేస్, బీజేపీ కొమ్మ నాన్ జాట్ సోషల్ కోalition, ముఖ్యంగా ఓబీసీ. అలాంటి జేజేపీ ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ పై పోరాడి ఎన్నికల తర్వాత కలిశారు. ఏం జరిగింది? అది ఇవాళ బీజేపీ బలపడ్డది, జేజేపీ అడ్రస్ లేకుండా పోయింది. జేజేపీ ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్న సమయానికి దుష్యంత్ చౌతాలా హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి 6th పొజిషన్లో ఉన్నాడు ఎమ్మెల్యేగా తన కాన్స్టిట్యున్సీలో. అంటే తమ ఐడియాలజీకి భిన్నంగా, తమ సోషల్ బేస్కు భిన్నంగా, రాజకీయ అవకాశవాదంతో బీజేపీతో రాజీ పడి కొలాబరేట్ అయిన పీడీపీ ఘోరంగా దెబ్బతిన్నది, జేజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. ఇది దేశంలో అనేక చోట్ల మనకి కనబడుతుంది, అది అన్ని రాష్ట్రాల్లో కనబడుతుంది. అదే మీకు ఇక్కడ కూడా మరింత కొట్టవచ్చినట్టుగా కనబడ్డది. అయితే దీనికి తోడు బీజేపీ ఇంకో ఎత్తుగడ కూడా వేసింది. ఇక్కడ ఇంకో ఎత్తుగడ వేసింది బీజేపీ. సో 2023లో జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టానికి సవరణ చేసి సెక్షన్ 15 ప్రకారము 5 సభ్యుల్ని నామినేట్ చేసే ప్రక్రియ తీసుకొచ్చింది. అందులో ఇద్దరు ఉమెను, 2 కాశ్మీరీ పండితులు, ఒకరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వలస వచ్చిన వారు. వీరికి నా అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే కాశ్మీరీ పండితులు మాతృభూమిని వదులుకొని దుర్మార్గమైన ఇస్లామిక్ తీవ్రవాదానికి బలై తమ పుట్టిన ప్రాంతాలు వదిలి వెళ్లాల్సి వచ్చారు. వాళ్ళకి డెఫినెట్గా ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం మంచిది. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అక్కడ దాడుల వల్ల వలస వచ్చిన మైనారిటీలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వడం తప్పలేదు. కానీ వీళ్లను ప్రజలెన్నుకునే ప్రభుత్వాన్ని నిర్ణయించే వారిగా నామినేటెడ్ వ్యక్తులు ప్రభుత్వాన్ని నిర్ణయించేలాగా చట్టం చేస్తారు. అది ఏ రకంగా డెమోక్రటిక్ అర్థం కాదు. అంటే 90 మంది అసెంబ్లీ సభ్యులు, నార్మల్గా ఈ 90 మందిలో మెజారిటీ ఎవరికుంటే వాళ్ళ అధికారంలోకి రావాలి. కానీ ఈ 5 నామినేటర్ను కూడా కలిపి 95 మందిలో 48 మంది సీట్లు వస్తే అధికారం అనే విధంగా చట్టాన్ని మార్చారు. కారణం ఏంటంటే ఈ 5 ఆటోమేటిక్గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రికమెండేషన్ పైన లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తాడు కనుక అది ఓట్ల లెక్కింపు ముందే బీజేపీ ఖాతాలో 5 పడ్డాయి. అయినా కూడా ప్రజలు అంగీకరించలేదంటే ప్రజలు ఈ రకమైన వ్యూహాలను, కుతంత్రాలని గుర్తించి తిరస్కరించాలని క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా జమ్మూ కాశ్మీర్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా పీడీపీకి 20 స్థానాలకు పైగా ఇచ్చిన పరిస్థితి. అంటే ఎందుకు ఈ దారుణ ఫలితాలు చూస్తే, అంటే దారుణ ఓటమిగా దిశగా పీడీపీ దూసుకెళ్తుంది? అంటే 1999 తర్వాత ఈ ఓటమికి కారణం ఏంటంటారు? లేదంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ 20 ఇవ్వలేదు. 9 సీట్స్ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అది డిఫరెంట్గా పీడీపీ విషయంలో వచ్చాయి. కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా పీడీపీ దెబ్బతింటుందని చెప్పారు, దెబ్బతింటది కూడా, దాంట్లో డిస్ప్యూట్ ఏమీ లేదు. మీరు ఎగ్జిట్ పోల్స్లో డైరెక్షన్లో అటు ఇటు ఉన్న 2 విషయాలు మాత్రం క్లియర్. హర్యానాలో జేజేపీ అడ్రస్ లేకుండా పోతుంది, కాశ్మీర్లో పీడీపీ దెబ్బతింటుంది అని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పి అలాగే జరిగింది. దానికి కారణం అది నేను ఇంతకుముందు చెప్పినట్లు తమ సోషల్ బేస్కు భిన్నంగా, తమ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ భిన్నంగా హిందుత్వ పాలిటిక్స్తో రాజీ పడ్డవారు కొలాబరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే హిందుత్వ పాలిటిక్సే ప్రివేల్ అవుతుంది. మీకు ఉదాహరణ ఇంతకుముందు చెప్పినట్లు జేజేపీకి ఫార్మర్స్ జాట్ ఐడెంటిటీ, పీడీపీకి కాశ్మీరీ ఐడెంటిటీ, ఈ రెండింటి వదిలేసి హిందుత్వ ఐడెంటిటీతో కొలాబరేట్ అయ్యారు, కాంప్రమైజ్ అయ్యారు. ఆటోమేటిక్గా హిందుత్వ ఐడెంటిటీ ప్రివేల్ అవుతుంది. మీకు పంజాబ్లో శిరోమణి అకాలీదళ పరిస్థితి అదే, మీకు అస్సాంలో అస్సాం గణపరిషత్ పరిస్థితి అదే, మహారాష్ట్రలో శివసేన, బీహార్లో జేడీయూ, కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో ఏడీఎంకే, వీళ్ళందరూ బీజేపీతో కలిసిన తర్వాత దెబ్బతిన్నారు కదా. ఈవెన్ మమతా బెనర్జీ బీజేపీతో కలిసి బీజేపీని ఇవాళ ఈ స్థాయికి తమ ప్రత్యర్థిగా ఆమె మార్చుకున్నారు కదా. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, అలాగే బిజు జనతాదళ్, ఈ 3 పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడక మేము తటస్థులు అని చెప్పి నాన్ ఇండియా అన్నారు, 3 మునిగారు కదా. సో అందువల్ల దేశమంతటా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఎక్కడైతే కాంప్రమైజ్, కొలాబరేస్ తమ అవసరాల కొరకు రాజకీయ అవకాశవాదంతో అవుతారో
అప్పుడు ఒరిజినల్ హిందుత్వ పార్టీ బెనిఫిట్ అవుతుంది. ఈ తెలంగాణలో కూడా జరిగింది. జై తెలంగాణ టీడీపీ అన్నది, ఏమైంది తెలంగాణలో టీడీపీ అదృష్టం కాలేదా? మీరు కాంగ్రెస్ జై తెలంగాణ అన్నది, బీజేపీ జై తెలంగాణ అన్నది, అందరూ దెబ్బతిని టీఆర్ఎస్ అధికారంలో 10 ఏళ్ళు లేదా? అందువల్ల జై తెలంగాణ అని అన్ని పార్టీలు తమ రాజకీయ అవసరాల కొరకు అన్నప్పుడు ఒరిజినల్ జై తెలంగాణ అని పుట్టిన పార్టీ అయిన టీఆర్ఎస్ లాభపడ్డది. 10 ఏళ్ళు అయింది ఆ టీఆర్ఎస్ దెబ్బతినడానికి. అంతే దేశంలో కూడా అంతే. నీకు ఒరిజినల్ హిందుత్వ పార్టీ బీజేపీ. సో మిగతా పార్టీలు తమ రాజకీయ అవకాశవాదం కొరకు కాంప్రమైజ్ అయినప్పుడు ప్రజలు హిందుత్వ వైపే ఓటు వేస్తారన్నది ఇది ఉదాహరణ కదా. ఇక్కడ బీజేపీ హిందుత్వ ఐడియాలజీ ఇస్ నాట్ అపార్చునిజం, అది వాళ్ళ కమిట్మెంట్. మిగతా వాళ్ళు కొలాబరేట్ కావడం, కాంప్రమైజ్ కావడం అనేది అది అపార్చునిజం, అందరికీ తెలుసు కదా. సడన్గా సనాతన హిందువులు అయిపోతారు, సడన్గా హిందుత్వవాదులు అయిపోతారు, అయిపోతే జనం యాక్సెప్ట్ చేస్తారా? జనం ఒరిజినల్గా హిందుత్వవాదుల వైపే ఉంటారు కదా. సో అదే జరిగింది. మీరు జేజేపీ కాంప్రమైజ్ అయింది, దెబ్బతిన్నది. టీడీపీ కాంప్రమైజ్ అయింది, దెబ్బతిన్నది. మీరు దెబ్బతినడమే కాదు, థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీగా మారిపోయింది రాజకీయాల్లో. మీకు ఒకప్పుడు జేడీయూ బీహార్లో నెంబర్ 1 పార్టీ, ఇవాళ పరిస్థితి ఏంది? ఆర్జేడీ, బీజేపీ తర్వాత థర్డ్ ప్లేస్లో జేడీయూ ఉంది. ఒకప్పుడు శివసేన నెంబర్ 1 పార్టీ మహారాష్ట్రలో, ఇవాళ ఏమైంది? థర్డ్ పార్టీ, థర్డ్ ఫోర్స్గా మారిపోయింది. సో మీరు ఇది ఒక్క స్టేట్లో కాదు, మీరు అక్రాస్ ద కంట్రీ మీరు ఏ స్టేట్ అన్నా తీసుకోండి, అలాగే బీజేపీతో కలిసిన ప్రతి పార్టీ దెబ్బతిన్నది కదా. ఒక్క పార్టీ కాదు కదా. మీరు తమిళనాడులో ఏడీఎంకే దెబ్బతిన్నది, మీరు కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో శివసేన, బీజేపీలో జేడీయూ, బీహార్లో, అస్సాంలో అస్సాం గణ పరిషత్, మీకు ఇలా ఒక్కటి కాదు, హర్యానాలో జననాయక జనతా పార్టీ, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, ఇలా ఒక్కచోట కాదు అంతటా జరిగింది. బీజేపీతో కాంప్రమైజ్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచింది, పంజాబ్లో గెలిచింది. ఆర్జేడీ బీహార్లో ఇప్పటికీ కూడా బలమైన పార్టీగా అధికారంలో లేకపోయినా నిలబడింది. సో నేషనలిస్ట్ ఎన్సీపీ బీజేపీతో కలవలేదు, ఖచ్చితంగా నిలబడ్డది. మహారాష్ట్రలో ఒక పెద్ద ఫోర్స్గా నిలబడ్డది. ఈ దేశ రాజకీయాలు అంతలా కనబడుతున్న ట్రెండ్ కదా ఇది. సార్, ఈ ఫలితాల ప్రభావం త్వరలో జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై ఉంటుందంటారా? రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బీజేపీ గెలిచింది గనక ఉండదని, బీజేపీ ఓడిపోతే ఉంటుందని మాట్లాడేవారు ఉంటారు. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే మాట్లాడాలి. మన దేశ ఎన్నికలు ఒక రాష్ట్రము మరో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. ఇది నేను ప్రతిసారి చెప్పాను. ఒక ఎన్నిక మరో ఎన్నిక భిన్నంగా ఉంటుంది. అన్ని ఎన్నికలు ఒకే రకంగా ఉండవు. సో ఆల్ ఎలక్షన్స్ ఎలైక్గా ఉండవు. అందువల్ల హర్యానాలో ఉన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలు, అక్కడున్న ఇష్యూస్, అక్కడున్న క్యాండిడేట్స్, అక్కడుండే అలియన్సెస్ హర్యానాకు మహారాష్ట్రకు పోలికే లేదు. సో అందువల్ల ఖచ్చితంగా హర్యానా ఇంపాక్ట్ మహారాష్ట్ర పైన, జార్ఖండ్ పైన ఉంటుందా అంటే, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కంపేర్ చేయండి, ఎంత డిఫరెన్స్ మనకు కనబడుతుందో. సో అందువల్ల రాజకీయాలు మన దగ్గర రాష్ట్రానికి వేరుగా ఉంటాయి, ఎలక్షన్కు కూడా వేరుగా ఉంటాయి. మీరు అసెంబ్లీ ఎలక్షన్లో 14% తెలంగాణలో బీజేపీకి వచ్చాయి, లోక్సభ ఎలక్షన్లో 35% వచ్చాయి. కాంగ్రెస్ కన్నా ఒక 5% తక్కువ. మారలేదా? కర్ణాటకలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది, లోక్సభ ఎలక్షన్లలో మెజార్టీ సీట్లు బీజేపీకి వచ్చాయి కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఒకే రకంగా ఒకే ఎలక్షన్ మరో ఎలక్షన్ ఎప్పుడు ఉండదు. కానీ ఎంతో కొంత ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, పార్టీ మొరాల్, హర్యానాలో బీజేపీని ఓడించి ఉంటే ఇండియా కూటమిలో ఒక ఊపు వచ్చేది, కాస్త ప్రజలు ఆలోచన సరళిలో, పాపులర్ ఫీలింగ్లో మార్పు వచ్చేది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో కొంత పాపులర్ మూడ్ పైన ఆ ఇంపాక్ట్ మనకు కనిపించింది. అందువల్ల ఆ పాపులర్ మూడు, పాపులర్ డిస్కోర్స్లో, పార్టీ క్యాడర్లో, పార్టీల వ్యవహారంలో, మీడియాలో వచ్చే నరేటివ్లో కొంత తేడా ప్రభావం చూపుతుంది. కానీ కంప్లీట్గా గ్రాస్ రూట్స్లో ఓటర్లను ఆ స్థాయిలో ప్రభావితం చేస్తుందని నేను అనుకున్నాను. సరే, ఇక హర్యానా విషయం చూసుకుంటే బీజేపీపై ఉన్న వ్యతిరేకతని కాంగ్రెస్ ఉపయోగించుకోలేదంటారా తమ గెలుపుకి? ఖచ్చితంగా ఉపయోగించుకోలేదు. కానీ ఆ వ్యతిరేకతను సర్దుబాటు చేసుకుంది బీజేపీ. కాంగ్రెస్ ఏమో తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు, పార్టీకి ఉండే స్వభావం రీత్యా కావచ్చు. అంటే కాంగ్రెస్ ఈజ్ ఏ పార్టీ ఆఫ్ లీడర్స్, బీజేపీ ఈజ్ ఏ పార్టీ ఆఫ్ క్యాడర్స్. అది తేడా. బీజేపీలో పెద్ద పెద్ద నాయకులు కూడా పక్క పెట్టగలుగుతారు, కాంగ్రెస్లో పక్క పెట్టగలుగుతారా? మీకు శివరాజ్ చౌహాన్ బీజేపీ పక్కకు పెట్టింది,
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏం కాలేదు. అంతకుముందు పెద్దగా పేరు లేని నాయకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. మధ్యప్రదేశ్ బీజేపీకి ఏమైనా అయిందా? కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియాని పక్కకు పెట్టారు, ముఖ్యమంత్రి కమల్నాథ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చీలింది, కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరాడు, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. రాజస్థాన్లో సచిన్ పైలట్ పక్కకు పెట్టారు. అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ల మధ్య ఘర్షణ ఏ స్థాయిలో పార్టీని దెబ్బతీసిందో చూశాం. హర్యానాలో కుమార్ శైలజను పక్కకు పెట్టారు, అది ఎంత దెబ్బతీసిందో చూశాం. కానీ హర్యానాలో బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ను పక్కకు పెట్టింది, కానీ హర్యానా దెబ్బతిన్నదా? కారణం ఏంటంటే బీజేపీ మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు పెట్టారు, మళ్ళీ కేంద్రంలో తీసుకుని కేబినెట్ మంత్రి అయ్యారు, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా చేస్తారంటున్నారు. అది మీకు హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ పక్కకు పెట్టారు, కేంద్ర మంత్రి తీసుకున్నారు. రాజస్థాన్లో వసుంధరా సింధిని పక్కకు పెట్టారు, కానీ ఆమెకి ఏ అకామిడేషన్ ఇవ్వకపోయినా రాజస్థాన్లో బీజేపీ గెలిచింది. కారణం ఏంటి అంటే బీజేపీ ఇది పార్టీ ఆఫ్ క్యాడర్స్, కాంగ్రెస్ ఇది పార్టీ ఆఫ్ లీడర్స్. బీజేపీ ఇది పార్టీ ఆఫ్ ఐడియాలజీ, కాంగ్రెస్ ఇది పార్టీ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్. అంటే బీజేపీకి వ్యతిరేకనం, ఇంకోరికి వ్యతిరేకనం, బీఆర్ఎస్కి వ్యతిరేకనం, ఒక లూజ్ బ్రాడ్ ఐడియాస్తో ఉన్న పార్టీ కాంగ్రెస్. మీకు బీజేపీ అదే కాదు, దే ఆర్ ఫైడ్ బై దేన్ ఓడ్ ఐడియాలజీ. ఐడియాలజీని సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ ఆ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్నప్పుడు క్యాడర్ పనిచేసే తీరు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కాదు, 50 ఏళ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వస్తున్న ఎవరు ఊహించారు? అప్పుడు కూడా పనిచేస్తారు కదా బీజేపీ వాళ్ళు. అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి ఆదివారం బయటకు పెట్టుకున్నారు కదా. మీకు ఐడియాలజికల్ బేస్ ఇప్పుడు ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తలేరా? సుదూర స్వప్నంలో కూడా అధికారం వస్తాను ఆశ లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీలో పొద్దుందాకా తెల్లందాకా ఓల్డ్ టైమర్లుగా పనిచేస్తున్నారు కదా, జీవితాలు త్యాగం చేస్తూ. ఎందుకంటే అది ఐడియాలజీ ఉన్న పార్టీలకు ఉండే అడ్వాంటేజ్. ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి, ఎన్నికల ఫలితాలను బట్టి, అధికారం వస్తుందా రాదా అనే అంశాలను బట్టి ఆ పార్టీలో క్యాడర్ పనిచేయరు. బీజేపీలో పార్టీలో క్యాడర్ పనిచేసే వారికి బేసిక్ మోటివేషన్ ఐడియాలజీ, అది పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఆ ఆర్గనైజేషనల్ మిషనరీ, ఆ క్యాడర్. కాంగ్రెస్ పార్టీకి సహజ స్వభావం అది లేదు, అది మొదలు ఎప్పటి నుంచి లేదు. ఒక బ్రాడ్ అంబ్రెల్లా పార్టీ అది. ఆ అంబ్రెల్లా కింద ఎవరైనా గొడుగు కింద ఉండొచ్చు. అదే కాంగ్రెస్ వీక్నెస్, అదే కాంగ్రెస్ స్ట్రెంగ్త్. కొన్నిసార్లు ఆ స్ట్రెంగ్త్ ఉపయోగపడుతుంది, కొన్నిసార్లు ఆ వీక్నెస్ దెబ్బతీస్తుంది.